ఎందుకని అనుకుంటారు? ఎందుకంటే గత 5 సంవత్సరాల నుండి జగన్ గారు ఒక స్థిరమైన రాజధాని ఏర్పరచుకోకపోవడం అంతా ప్రజలను గందరగోళానికి దారితీసింది. అలాగే ఈరోజు తెలంగాణ తీసుకున్నట్లయితే సైబరాబాద్ను నిర్మించిన చంద్రబాబు నాయుడు ఒక స్థిరంగా ఇలా తెలంగాణకు పెద్ద హైదరాబాద్ని సైబరాబాద్ని నిర్మించి ఈరోజు తెలంగాణకి ఒక పునాది వేసిండు. అలాగే ఆంధ్రకు కూడా పునాది వేసే టైంలోనే ఆంధ్ర ప్రజలు రాంగ్ నిర్ణయం వల్ల జగన్ సీఎం కావడం జరిగింది. సో అక్కడ స్థిరమైన రాజధాని ఏర్పరచకపోవడం వల్ల ఉద్యోగావకాశాలు లేక నిరుద్యోగులు మన ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి మరోసారి ఆంధ్ర ప్రజలు ఆలోచించి చంద్రబాబును అధికారం తీసుకొచ్చే దిశగా ఆలోచిస్తున్నారని తెలియజేస్తుంది. సో ఇప్పుడు లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పొత్తులో ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారే ఖచ్చితంగా సీఎం, ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే, సో జనసేన అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా లేదు మా పవన్ అన్నే సీఎం అని చెప్పేసి అన్నారు. ఏది కరెక్ట్? ఎవరు సీఎం అభ్యర్థిగా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటారు? చంద్రబాబు ఉంటేనే బాగుంటుంది, కానీ జనసేన అభిమానులు కోరుకోవడంలో తప్పేం లేదు. కానీ అక్కడ ఎక్స్పీరియన్స్కి పెద్దపీట వేయాలి. కాబట్టి ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలు ఎంత అభివృద్ధి దశలో ఉన్నారో ఆంధ్ర ప్రజలు కూడా అదే అభివృద్ధి దశలో ఉండాలి. కాబట్టి అనుభవానికి పెద్దపీట వేయాల్సిందిగా ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి జనసేన అభిమానులు కూడా ఆలోచించి చంద్రబాబుకే పట్టం కట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో బాబు గారు సీఎం అయితే డిప్యూటీ సీఎం కానీ హోంశాఖ కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఓకేనా? ఏది ఇచ్చినా పర్వాలేదు పవన్ కళ్యాణ్ గారికి. అలాగే ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో తీసుకున్నట్టే ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు, మొత్తం డిసిజన్ మాత్రం కూటమిగా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. బట్టి విక్రమార్క కానీ ఇతర మంత్రులు కానీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నట్లయితే ఆంధ్రాలో డెవలప్మెంట్తో పాటు డిప్యూటీ సీఎం కానీ ఇతర మినిస్టర్ ఏదైనా శాఖ కానీ పవన్ కళ్యాణ్ తీసుకొని సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ఆంధ్రాను ముందుకు నడిపించే విధంగా వాళ్ళిద్దరూ నడుచుకోవాలని సందర్భంగా. 170 సీట్లు ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టీడీపీ జనసేనకి వైసీపీ? 175కు మార్జిన్గా 80+ అట్లా రావచ్చు. 80 నుంచి 90 మధ్యలో టీడీపీ జనసేన కూటమికి రావచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం తీసుకున్నట్లయితే వైసీపీకి 155 అయిందిగా, 150 ఎబోవ్ సీట్లు వచ్చినాయి. కాబట్టి ఈసారి అంత మెజార్టీ కాకుండా గవర్నమెంట్ కూలిపోయే అవకాశాలు ఎక్కువగా వైసీపీకి ఉన్నాయి. కాబట్టి మార్జిన్ దిశగా 80 నుంచి 90 మధ్యలో వైసీపీ మరియు జనసేన మరియు టీడీపీకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.